హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చోలే భటూరే ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈరోజు నేను చోలే కర్రీ ఎలా తయారు చేయాలి, అలాగే భటూరా ఎలా తయారు చేయాలో కూడా చూపిస్తాను. చాలా చాలా బాగుంటుందండి. ఇది కంప్లీట్గా దాబా స్టైల్లో ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. నాకు తెలిసి ఇది మీకు యూట్యూబ్లో ఎవరో చూపించి ఉండరు, నేను చూపించిన ఈ విధంగా. సో డెఫినెట్గా ట్రై చేయండి ఈ చోలే భటూరే. అలాగే భటూరే కూడా పిండి ఎలా తడుపుకోవాలి, ఏమేమి వేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. కంప్లీట్ వీడియో చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా. ఫస్ట్ మనము శనగలు చోలే అన్నాం కదా, కాబట్టి శనగలు నేను ఈ శనగలు తీసుకున్నాను. మీరు కాబూలి శనగలు కూడా ఉంటాయి కదా లావువి, అవి కూడా తీసుకోండి. హోల్ నైట్ అంటే రాత్రంతా నానబెట్టుకున్న శనగలను ఇలా మంచినీళ్ళు పోసుకొని కుక్కర్లో వేసుకొని ఒక 5-6 విజిల్ పెట్టుకొని ఉడికించుకుందాం. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకుందాము. ఇంకా మనము భటూరే అన్నాం కదా, పిండిని ఎలా తడుపుకోవాలో చూద్దాము. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు మైదా, కంప్లీట్గా మైదాతోనే చేయాలి అండి ఇది. 1 కప్పు మైదాకి 1 స్పూను మనకి ఇది బొంబాయి రవ్వ అని దొరుకుతుంది కదా, అంటే ఉప్మా రవ్వ, అది 1 స్పూను. అలాగే 1 స్పూను పెరుగు, కొంచెం ఉప్పు, అదే స్పూన్తో ఆయిల్, ఇవన్నీ వేసుకొని కలిపేసుకొని నీళ్లు పోసుకుంటూ కొంచెం గట్టిగా తడుపుకోండి. అంటే చపాతీ పిండిలా కాకుండా కొద్దిగా గట్టిగా తడుపుకుంటే మనకి మంచిగా పొంగుతాయి పూరీలు అనేటివి. సో అలా గట్టిగా తడిపేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి కర్రీ అయ్యేలోపు పిండి మంచిగా నానుతుంది కాబట్టి చక్కగా పొంగుతాయి. కాబట్టి ఇలా ఫస్టే మనం పిండి తడిపేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇక మనము కర్రీ కోసము ఫస్ట్ మనము కర్రీకి ఒక పేస్ట్ తయారు చేసుకోవాలి అండి. అంటే చూసారు కదా, ఈ పేస్ట్ తయారు చేసుకోవడానికి ఏమేమి కావాలో ఇక్కడ చూపిస్తున్నాను. ఫస్ట్ మనకి ఇక్కడ కొద్దిగా పచ్చి కొబ్బరిని మాత్రమే తీసుకోవాలి. కొంచెం పచ్చి కొబ్బరి, అలాగే తర్బూజా గింజలు 1 స్పూను, కొంచెం కొత్తిమీర, ఒక 10-15 జీడిపప్పు, అలాగే మనకి స్పైసీకి తగినంత పచ్చిమిర్చి, ఇవన్నీ తీసుకొని ఇవన్నీ మనం వేయించాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనము నీళ్లు పోసుకొని కొద్దిగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇక మనము కర్రీకి స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత చూపించాను కదా, ఒక 2 లవంగాలు, ఒక ఇలాచి, కొంచెం దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇవి కూడా వేసేసి 2 స్పూన్ల శనగపిండి ఇది కూడా వేసుకోవాలి. కంపల్సరీ వేసుకోండి. ఇవన్నీ నేను చూపించినవి ఎక్కడ ఏమీ స్కిప్ చేయకండి. ఇలా 2 స్పూన్ల శనగపిండి వేసుకొని శనగపిండి మంచిగా వేయించుకోండి. అది మనకి వేగుతూ ఉంటే మంచి స్మెల్ వస్తుందండి. అలా వేయించుకున్న తర్వాత సన్నగా తురుముకున్న ఆనియన్స్, 1 ఉల్లిగడ్డ తీసుకున్నాను, 1 ఆనియన్ వేసుకొని కలుపుకుంటూ మంచిగా ఎర్రగా ఫ్రై చేసుకోండి. శనగపిండి వేసాం కాబట్టి మాడిపోతుంటుందండి, అందుకని కలుపుకుంటూ ఎర్రగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కారము. ఈ కారము కాశ్మీరీకి మనకి రెడ్ చిల్లీ అని దొరుకుతుంది కదా, ఇది అస్సలు కారం ఉండదు, జస్ట్ కలర్ కోసం వేసుకోవాలి. 1 స్పూను కారము, కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంగువ, ఇవన్నీ వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఇందాక పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, కొద్దిగా నీళ్ళు వేసుకొని అది కూడా వేసుకొని కలిపేసుకుందాము. ఇక్కడ మనం నీళ్ళు యాడ్ చేయొద్దు. ఫస్ట్ మనము ఈ పేస్ట్ని మాత్రమే 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే మనకి ఆయిల్ పైకి వస్తుంది. నీళ్ళు వేసుకున్నారంటే మనకి ఆయిల్ పైకి రావడానికి టైం పడుతుంది. సో చూసారు కదా, ఇలా 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. చెప్పాను కదా, శనగపిండి వేసాం కాబట్టి మాడిపోతుంది, అందుకని ఇలా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము వేడి నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. ఎప్పుడైనా కానీ మనం రెస్టారెంట్స్లో చేసే కర్రీలు చేసేటప్పుడు వేడి నీళ్ళు మాత్రమే వేసుకోవాలి. చల్ల నీళ్ళు వేసుకుంటే మనకి టేస్ట్ అనేది కొద్దిగా మారిపోతుంది. కాబట్టి మీరు పక్కన వేడి నీళ్ళు పెట్టుకోండి. సో ఇక్కడ 2 కప్పుల వేడి నీళ్ళు వేసుకుంటూ కలిపేసుకొని మంచిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకుందాము. మంచిగా ఆయిల్ అంతా పైకి రావాలండి. మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని ఆయిల్ మంచిగా పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందాము. ఇది మీకు కంప్లీట్గా అసలు రెస్టారెంట్స్లో కానీ లేకపోతే మీకు దాబాలో ఎక్కడైనా తింటారు కదా, కంప్లీట్గా అలాగే చేసి చూపించానండి. సో డెఫినెట్గా ట్రై చేయండి. చూసారు కదా, ఇక్కడ ఒక 5-10 నిమిషాల తర్వాత మూత తీసుకొని కొద్దిగా ఆమ్చూర్ పౌడర్, ఇది ఒక 1/2 స్పూన్ వరకు వేయండి. ఎక్కువ వేయకండి, పులుపు వస్తుంది. కంపల్సరీ ఇది వేయండి, ఇక్కడ ఏమి స్కిప్ చేయొద్దు అని చెప్పాను కదా. 1 స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసి ఇలా నూనె పైకి వచ్చేంత వరకు మంచిగా ఉడికించుకోండి. మధ్యలో కలుపుతూ ఉండండి, అస్సలు మర్చిపోవద్దు. ఇలా మంచిగా నూనె పైకి వచ్చిన తర్వాత ఇందులో 1 స్పూను గరం మసాలా, 1 స్పూను మనకి కోవా అని దొరుకుతుంది. ఇది స్వీట్ కోవా కాదు, జస్ట్ ప్లెయిన్ కోవా అని దొరుకుతుంది కదా, అది 1 స్పూను కంపల్సరీ వేయండి. ఇది 1 స్పూను కోవా కూడా వేసి 1 స్పూను కొత్తిమీర వేసేసి కలిపేసేయండి. మనకి కోవా అసలు మెల్ట్ అయిపోతుందండి, ఈజీగా కరిగిపోతుంది.
మనము మెత్తగా చేయాల్సిన అవసరం లేదు. ఆ వేడిలోనే మనకి కరిగిపోతుంది. అవన్నీ వేసి కలిపేసుకొని ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా, అవి నీళ్ళతో సహా వేసుకోండి. ఒకవేళ మీరు నీళ్ళు ఎక్కువ పెట్టుకుంటే కొన్ని నీళ్ళు వేసుకోండి. కానీ దాంట్లో ఉన్న నీళ్ళు మాత్రం కొన్ని వేసుకోండి. అలా వేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకొని ఇంకా ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో ఇవన్నీ ఏమీ స్కిప్ చేయకండి. నేను ఎలా అయితే వేసానో అవన్నీ వేస్తేనే మీకు ఆ హోటల్ రుచి అనేది వస్తుంది. సో కొద్దిగా షుగర్ వేసుకోండి, ఎక్కువ వేయకండి. కొద్దిగా షుగర్ వేసి ఇక కలిపేసి మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే మన కర్రీ అనేది ఎగ్జాక్ట్గా మీరు ఎలా అయితే రెస్టారెంట్స్లో తిన్నారో అదే టేస్ట్ వస్తుందండి. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఈ చోలే భటూరే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్జాక్ట్గా మీరు హోటల్లో ఎలా అయితే తింటారో సేమ్ టు సేమ్ అదే టేస్ట్ వస్తుంది. సో చూసారు కదా, ఒక 5 నిమిషాలకి మంచిగా నూనె పైకి వచ్చేసి ఎంత బాగా అయిందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీని. అండ్ మీరు కనుక ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ రెగ్యులర్గా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. హోటల్లో ఎలా అయితే ఉంటాయో అలాంటి కర్రీస్ అన్నీ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేస్తే మీకు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక లైక్ ఇవ్వడం ద్వారా ఇలాంటి వీడియోస్, మంచి మంచి వీడియోస్ మీలాంటి చాలామందికి షేర్ అవుతూ ఉంటాయి. కాబట్టి తప్పకుండా మీరు ఈ వీడియోని లైక్ చేయండి. సో మనం ఇలా మంచిగా సర్వ్ చేసుకొని ఇక మనము భటూరే కూడా మీకు ఎలా తయారు చేయాలో చూపించాను. జస్ట్ మీకు నేను పూరి పిండి ఎలా తడపడమో చూపించాను. ఇంకా పూరి చేయడం అవన్నీ చూపిస్తే వీడియో లెంత్ అయిపోతుంది. కాబట్టి జస్ట్ మీరు పూరి ఎలా అయితే చేసుకుంటారో అలాగే నార్మల్గా పూరి ఎలా చేస్తారో అలాగే చేసేయండి. ఇలా మంచిగా పొంగుతాయి. మీకు పొంగట్లేదు అంటే కొద్దిగా లావుగా చేసుకోండి. సో ఇవి పొంగడం కూడా ఒక 2-3 నిమిషాలు అలాగే ఉంటాయండి, అంటే పొంగి అలాగే ఉంటాయి. సో కాబట్టి మీరు డెఫినెట్గా ట్రై చేయండి. సో నేను ఇక్కడ పెట్టాను కదా పూరి, ఇంతవరకు మనకి పూరి పొంగడం అలాగే ఉంది. సో చూసారు కదా, అది మనము బొంబాయి రవ్వ వేయడం ద్వారా ఆ పొంగడం అనేది అలాగే ఒక 1 మినిట్ అలాగే ఉంటుంది. సో అలా పూరి, నార్మల్ పూరి ఎలా చేస్తారో సేమ్ అలాగే చేసుకోండి. సో మళ్ళీ నేను చెప్పాను కదా, ఇవన్నీ పూరి కూడా చేయడం చూపిస్తే మీకు వీడియో లెంత్ అయిపోతుంది. సో అందుకని జస్ట్ పూరి నేను చేసి చూపించాను. సో డెఫినెట్గా ట్రై చేయండి. మార్నింగ్ కానీ నైట్ డిన్నర్గా కానీ, స్పెషల్ డిన్నర్ ఎవరైనా వచ్చినప్పుడు ఇలాంటివి చేసి పెట్టండి, హ్యాపీగా ఫీల్ అవుతారు. సో డెఫినెట్గా ట్రై చేయండి చోలే భటూరే. అండ్ చెప్పాను కదా, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి.